ఒక్కసారి మనస్ఫూర్తిగా సాయిబాబాని నమ్మితే ఆయన భక్తులను ఎప్పుడూ వదిలిపెట్టరు. ఈరోజు మనకు సాయిబాబా ఇచ్చిన 11 పవిత్రమైన వాగ్దానాల గురించి తెలుసుకుందాం. ఈ మాటలు లక్షల మంది జీవితాలను మార్చాయి. షిరిడీ సాయిబాబా భక్తులకు ఇచ్చిన 11 వాగ్దానాలేవి. ఈ ప్రమాణాలు నేటికి ఎంతో మంది భక్తుల నిజమయ్యాయని చెబుతున్నారు. 1వ వాగ్దానం, షిరిడీకి వచ్చిన వారికి కష్టాలు తొలగిపోతాయి. సాయిబాబా చెప్పిన ఈ మాట భక్తులకు ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది. భక్తితో ఆయనను ప్రార్థిస్తే మనసుకు శాంతి కలుగుతుందని చాలామంది చెబుతారు. 2వ వాగ్దానం, నా సమాధి నుంచే నేను మాట్లాడతాను. సాయిబాబాకు శరీరం లేకపోయినా ఆయన ఆశీర్వాదం ఎప్పుడు భక్తులతో ఉంటుందని ఈ మాట అర్థం. 3వ వాగ్దానం, నన్ను ఆశ్రయించిన వారిని నేను రక్షిస్తాను. ఎంత కష్టం వచ్చినా సాయిబాబా మీద నమ్మకం ఉంచిన వారికి ధైర్యం ఉంటుంది. 4వ వాగ్దానం, నా భక్తుల ఇంట్లో అన్నం వస్త్రానికి లోటు ఉండదు. ఈ మాటలకు భక్తులకు భరోసా ఇస్తుంది. కష్టకాలంలో కూడా ఆశ వదలొద్దని సాయిబాబా సందేశం. 5వ వాగ్దానం, నన్ను నమ్మిన వారికి భారాన్ని నేను మోస్తాను. నన్ను నమ్మిన వారి భారాన్ని నేను మోస్తాను. మన బాధలను సాయిబాబాకి చెప్పుకుంటే మనసు తేలికవుతుంది. ఇది చాలా నిజమైన మాట. 6వ వాగ్దానం, నా దృష్టి ఎప్పుడు నా భక్తుల మీదే ఉంటుంది. భక్తులు ఎక్కడ ఉన్నా బాబా ఆశీర్వాదం తనతోనే ఉంటుందని చాలామంది నమ్ముతారు. 7వ వాగ్దానం, నన్ను ప్రార్థించిన వారికి నేను వెంటనే స్పందిస్తాను. భక్తి నిజమైనదైతే బాబా తప్పకుండా దారి చూపిస్తారని అంటారు. 8వ వాగ్దానం, నా భక్తుల రక్షణ నా బాధ్యత. భయం వచ్చినప్పుడు సాయిబాబా పేరు జపిస్తే ధైర్యం పెడుతుందని భక్తుల అనుభవం. 9వ వాగ్దానం, నా సమాధిని ఆశ్రయించిన వారిని నేను కాపాడుతాను. ఈ మాటల వల్లే లక్షల మంది షిరిడీకి వెళ్ళి వాళ్ళ ప్రార్థనలు చెప్పుకుంటారు. 10వ వాగ్దానం, ఎవరైనా నన్ను శరణు కోరితే వారిని నేను వదలను. సాయిబాబా ప్రేమకు భేదాభిప్రాయాలు లేవు. ఎవరైనా భక్తితో పిలిస్తే ఆయన కరుణ చూపుతారని నమ్మకం. 11వ వాగ్దానం, మీరు నాపై విశ్వాసం ఉంచండి, నేను మీపై కరుణ చూపుతాను. ఈ చివరి వాగ్దానం సాయిబాబా సందేశం మొత్తం చెప్పేస్తుంది. దీని అర్థం శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ సబూరి ఉంటే ఎంతటి కష్టాన్నైనా మనం జయించవచ్చు అని బాబా చెబుతూ ఉంటారు. ఈ 11 వాగ్దానాల్లో మీరు ఎక్కువగా ఏది నచ్చిందో చెప్పండి. కామెంట్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సాయిబాబా ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. ఈ సందేశాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను. మీరు కనుక సమస్యల్లో ఉంటే ఈ సందేశం ద్వారా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అంతా మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.